ఒట్లు పెట్టి గుండు చేసి ఇట్ట తిరిగేసారి చేస్తావు నిన్ను ఏదో అనుకుంటున్నాను. ఒట్లు పెట్టి గుండు చేసి ఇట్ట తిరిగేసారి చేస్తావు నిన్ను ఏదో అనుకుంటున్నాను. పని పాట లేకుండా తిరుగుతున్నారా కుక్కన్నారు కుక్క. పని పాట లేకుండా తిరుగుతున్నారా కుక్కన్నారు కుక్క. నీకు లేతర తలకాయ, నీకు లేతర తలకాయ. ఎత్తి కాళ్ళ దిగుతున్నాయాల చేతులు కట్టి, ఎత్తి కాళ్ళ దిగుతున్నాయాల చేతులు కట్టి. కుతుకులో పడుతున్నాయాల ఎదవనాయాల ఏంద్ర ఏళ్ళు చూపిస్తున్నావు. కుతుకులో పడుతున్నాయాల ఎదవనాయాల ఏంద్ర ఏళ్ళు చూపిస్తున్నావు. అసలు మీరు మనుషుల కడుపు అన్నం తింటున్నారా లేకపోతే గడ్డి తింటున్నారా? అది ఆ రకంగా ఎమ్మెల్యే వస్తుంటే ఫ్లెక్సీలు కడితే ఫ్లెక్సీలు బరిగొడ్లు మొత్తం చించుకొని వచ్చారు. అన్న మాట ఏంది నువ్వు అన్నది? కడుపుకి అన్నం తినే వాళ్ళు ఫ్లెక్సీలు దించుతారా? గడ్డి తిన్నారంటే ఏం తింటాం మేము? కాదు సరే మాట, ఇప్పుడు ఎమ్మెల్యే అవుతాను ఫ్లెక్సీలు కట్టారు పంచాయతీలో. రోడ్డు అడ్డం కట్టమన్నారు. రోడ్డు కాదు కాదు మీ బరిగొడ్లు ఎందుకు చించిని? నువ్వు చూసావా? ఊర్లో జనం చెప్పట్లేదు. ఊర్లో జనం మా బరిగొడ్లు దించి నువ్వు చూసావా? అయినా పొద్దున్న 7 గంటలకు పని పాటలేదు మీకు బరిగొడ్డు దొరికెళ్తారు. నీకు లేదు పని పాట లేకుండా తిరుగుతున్నారా కుక్కన్నారు కుక్క. పని పాట లేకుండా తిరుగుతున్నారా కుక్కన్నారు కుక్క. పంచాయతీలో రమ్మన్నారండి. 50,000 రూపాయలు ఫ్లెక్సీలు చినిగితే మమ్మల్ని ఏం చేయమంటారు? ఎవరు దించాడు? మా బరిగొడ్ల మీద పడతావు. పొద్దున్న ఎందుకు దొరికొస్తున్నారా మీరు రోడ్డు కట్టంగా? కావాలని నువ్వేదో మమ్మల్ని చేస్తానికి వచ్చారు. ఇక చెప్పేది ఎమ్మెల్యే వస్తున్నాడు పంచాయతీలో. పంచాయతీలో ఏమన్నా అవతవలం చూస్తా కొత్త మీ బయటలో నువ్వు చింపి చెప్పేది 50,000 రూపాయలు ఫ్లెక్సీలు ఎందుకు చేయించాలా? కళ్ళు కానరా నీకా? గుడ్డు కళ్ళ నీకు అవన్నా? మా కూడా దించినాయట్రా. కాదు కళ్ళు ఏమన్నా కానట్లేదా? ఎవరు కాదు మీయే అంట. పంచాయతీలో మీ దించిన రామన్నారా? ఎవడాడు ఏంది ఎవడాడు? 50,000 రూపాయలు తప్పేస్తారు మీకు. ఎవడికెత్తారు తప్ప? ఏంటికెత్తా? బరిగొడ్డు ఎంత దించినాయి? మా దించినయా? మా దించిన వాటికంటే బుర్రలేదు మీకు. బుర్రలేదా? నీకు లేతర తలకాయ, నీకు లేతర తలకాయ. ముందుగానే తలకాయ అంటే మీరు కూడా బరిగొడ్లేనా? పుట్టేవారు ఇంతలో తలకాయ వేసుకుని తిరుగుతున్నారు. యాదవన్నారు ఇంతలో పుట్టిన తలకాయ నీకు కాదు. కోతులు ఆడించుకో లేకపోతే వెళ్ళి బరిగొడ్లు వాళ్ళకపోతే నాకేం మరి కోతులు ఆడిస్తాను బొమ్మలు ఆడిచ్చాడు నువ్వురా. నువ్వు జనం వాడు కాను జనం వాడు జనం. అసలు బరిగొడ్లు మీ మాట వింటాయా? మా మాట నీ మాట చెబుతుపా. ఇప్పుడు కట్టాలి తొందరగా డబ్బులు తీసుకురమ్మన్నారు. డబ్బులు ఇచ్చేది ఎవరు? ఆడికి నీకు ఎమ్మెల్యే అయితే నువ్వైతే లావేంద్ర. ఎవరు ఆడికి నీకు ఎమ్మెల్యే అయితే నువ్వైతే లావేంద్ర. కట్టేసేది ఎవరాడా? మా గొడ్డ దించింది మమ్మీ కట్టేస్తారు. నువ్వు దించుకొని వచ్చుంటావు. రోడ్డు మీద వచ్చేటప్పుడు సక్రంగా రావాలొద్దా? నువ్వు దించుకొని వచ్చుంటావు. నేను చేస్తాం కాదు. ఇద్దరు తప్పేశారు 50,000. 10 లక్షలు ఫండ్ ఎత్తున్నాడు మన ఊరికి. నువ్వు గొడ్డ కాడ కాదు ఫ్లెక్సీలు దించారు మీరు. సొక్కలో వేపించుకొని వెళ్ళి మాకింత బాగా కనొస్తున్నారు. నీకు కనపడలేదు. ఈడేదో ఎదవన్నారు ఎదవ మనకే మన మీదకి వస్తాడు. బరిగొడ్లని బరిగొడ్డు ఫస్ట్ బరిగొడ్లు బంధువుల్లో పెడతా. బంధువుల్లో పెట్టాలి మీ బరిగొడ్డు. మీరు ఎందుకు అట్లా చించారు? మాకు తెలియదురా. మా గొడ్డు చింతలా అసలు కార్యక్రమం అయిందా? అవపోతే నువ్వు జించుకున్నావేమో. నువ్వు జింపించేమో. రోడ్డు దొరికి రావాలి కానీ అడ్డదిడ్డలకు ఎందుకు వస్తున్నా బరువుల్ని? రోడ్ నేర్ వచ్చింది. ఫ్లెక్సీ మీ చించి చించలేదా? మాట్లాడి చెప్తున్నారు రాని ముందా పంచాయతీలో. ఎంత గొడవ అవుతుంది? మనుషులు ఇచ్చారన్నారు కానీ మీరే దించారు మీ బరిగొడ్లు. మొత్తం కోపించేస్తా ఇప్పుడు అసలు బరిగొడ్లకి. జాగ్రత్త మాట్లాడు ఏమనుకున్నావు? జాగ్రత్త మాట్లాడు ఏమనుకున్నావు? ఏదో సన్నాసి నాయాలి. ఉల్లిపాయలు అమ్మేవాడా? పోరా తొండలు పట్టారు నాయాల, కుక్కలు పట్టారు నాయాల. నిన్ను లాక్కెళ్తే ఆయన వస్తాడు. బాగానే దొరికొచ్చుకున్నాం మేము. రోడ్డుని దొరికొచ్చుకున్నాం. పంచాయతీలో డబ్బులు కట్టాలి. ఇప్పుడు 50,000 బ్యానర్లు చినిగిపోయినాయి. అర్థమైందా? ఇప్పుడు ఎమ్మెల్యే వస్తున్నాడు. ఏం సమాధానం చెప్పాలి? బరిగొడ్లని ఒక్కొక్క దాని కాళ్ళు ఎరగొట్టి పంపిస్తా. కొట్టిస్తా బరిగొడ్లు. ఇప్పుడు ఏం సమాధానం చెప్పమంటున్నాను? ఇప్పుడు కాదు మీ బరిగొడ్డు
వస్తారు మీరు వస్తారా ఆ? బంధువుల దొడ్లో పెట్టమన్నాడు బర్రెల్ని బర్రుగొడ్లు బంధు దొడ్లో పెట్టమన్నాడు ఇగో పంచాయతీలో చెప్పారు ఆగు అసలు ఆగు మీ బర్రుగొడ్లను బయట తోలు ముందు బర్రెల్ని ఇప్పుడు ఏం చెబుతారు ఏంటది నీ పొలమా పొలం కాదు బర్రుగొడ్లు పంచాయతీలో తీసుకురామన్నారు వాళ్ళు పొద్దున్నే 7 గంటల దోలుకురాపోతే 12 1 గంట దోలుకోవచ్చు మరి బ్యాంకులు కట్టినప్పుడు చించారు ఎవడు కట్టమన్నాడు మేము చించామా మాకు తెలుసా నీకు మాత్రం చెబుతున్నా తీసుకెళ్ళి అన్నమని లేపిస్తా లేపిస్తా నిన్ను వేపించేది చూసుకో ఎత్తి కాళ్ళ దిగుతున్నాయాలి చేతులు కట్టి ఎత్తి కాళ్ళ దిగుతున్నాయాలి చేతులు కట్టి రోడ్లు బోర్లు అమ్మే వాళ్ళు ఉంటారు చూసావా బోర్లు అమ్మేవాడు తిరణాల బోర్లు అమ్మేవాడు ఉండొచ్చు నువ్వు ఎట్టున్నా బొట్లు అమ్ముకునేవాడు తిరణాల్లో బండ్లు అమ్మేవాళ్ళు లాగా ఉన్నాడు తాబేలు మొహం మర్యాద మాట్లాడు ఇప్పుడు నువ్వు పద రావా రావా పంచాయతీ మొత్తం ఇక్కడికి వస్తారు లాక్కెళ్తారు మర్యాదకి చూడు మీ బర్రెలు చించలేదుగా మాట ఆడు చెప్పండి వచ్చి ఆడికి నీకు చెప్పాలి మా గొడ్డోలు పెట్టి నీ దగ్గరికి నీ ఎంపడు రావాలి అసలు పొద్దున్న 7 గంటలకు తోలుకొచ్చింది మీరేగా కుతుకులో పడుతున్నాయాలి ఎదవనాయాలి ఏంద్ర ఏళ్ళు చూపిస్తున్నావా కుతుకులో పడుతున్నాయాలి ఎదవనాయాలి ఏంద్ర ఏళ్ళు చూపిస్తున్నావా ఇద్దరు ఒకరు రండి పంచాయతీ ఎవరో ఒకరు వచ్చి సమాధానం చెప్పండి అసలు ఆడికి నీకు సమాధానం చెప్పాల్సినంత రూల్స్ మా కాడ లేదు దెంకెళ్ళు కోపం తెప్పించావు తెప్పిస్తే ఏం చేస్తావురా చెయ్యాలనుకున్నావు తిరగొచ్చి అవుతున్నాక ముక్కలైద్ది నువ్వు కావాలని దొరిచావా బ్యానర్ల మీదకి లేదు పొద్దున చెంచలేదా డబ్బులు కట్టండి రాంగ్ మాట్లాడుతున్నాడు కాదు చెప్పేది నేను ఒక బరిగోడు దొరికి అలా చూపిస్తా బరిగోడు తోలపోతే ఎట్టా మరి సైకిల్ పంచర్లు వేసేవాడా రోడ్ల మీద గురుకాల కాగితాలు ఎరేవాళ్ళ గురుకాల కాగితాలు ఎరేవాళ్ళ ఎట్టుంటేరా నీకెందుకురా నేను ఎట్టుంటే నీకెందుకు పోరా కుక్క నువ్వు పదా నువ్వు ముందా రావురా మున్సూబు ఎంఆర్ఓ అందరు వచ్చారు ఎవడు వచ్చినా మమ్మల్ని ఏం చేయడు పసిరింటి రామన్న ముందు మిమ్మల్ని అసలు పసిరింటి కదరా వాడు తాత వచ్చినా కూడా రావు ఎవరికో చెప్పుకో నీ దిక్కున్నా కదా చెప్పుకో తాత వచ్చినా కూడా రావు పోలీసులు వచ్చి 2 దెబ్బలు ఎత్త ముడ్డి మీద పోలీసు ఎరగొత్తా నిన్ను కూడా ఎరగొత్తా పోలీసు ఎరగొడతావా ఫ్లైట్ కోటింగ్ ఇప్పిస్తా ఫ్లైట్ కోటింగ్ ఊదురు కోటింగ్ ఇప్పిస్తావురా సరే నువ్వు ఆగు ఇదే మాటగా ఇదే మాట తీసుకురామంటావా మీకోసం వస్తారు ఇప్పుడు ఎమ్మెల్యేవా నేను ఎమ్మెల్యే కదా గొడ్డు కాసుకునే ఉండరా నేను ఎమ్మెల్యే కదా గొడ్డు కాసుకునే ఉండరా నీ కోసం వస్తారా పొద్దున వెళ్తాయా బర్రెలా నిన్నంతే పుడతారు కత్తితో చూర కత్తితో పుడతారు పొద్దున్న బరిగొడ్లకి వెళ్తాయి మీ రోడ్డు మీద వెళ్తాయి చూడు బైపాస్ వెళ్తాయా ఇప్పుడు రాకు పొడితో జొక్కలకు దిగుద్ది బరిగొడ్డ వెళ్తాయి అంటున్నావే చెప్పినప్పుడు నా మాటని వచ్చి అయ్యా మాది కాదు తప్పు అయిపోయింది అయ్యా తప్పు అంటే మా గొడ్డు రాలేదు మేము రాలేపో నువ్వు డబ్బులు లేకుండా సేవ్ అవుతావు నేను చెబుతాను మేము డబ్బులు కట్టాల్సినంత అవసరం లేదు మా బరిగొడ్డు చించలేదు మేము అసలు మా గొడ్డు అట్లా రాలేపో అసలు బైపాస్ ఏం దొరుకుతున్నా నువ్వు ఎందుకు దొరకొచ్చా బైపాస్ లో కట్టింది మా ఇష్టం మరి మీ ఇష్టం అంటే మీ బరి రచించింది మా బరి ఎవడు వచ్చి ఓడ తీసి మీ ఇద్దరు మనుషులు మరి కళ్ళు కానరా మీకు నీ కళ్ళు గుడ్డు కళ్ళా నీ కళ్ళు కనపడతా ఎవడు వచ్చినావు కళ్ళు కాకుండా బండి ఎడ దొరుకుతున్నాను విషయాల్లోకి కళ్ళ జోడిపిస్తా నీకు ఆగు మర్యాదగా కళ్ళు పీకేస్తా బయటికి కళ్ళు బేతా పీకురా పీకు కళ్ళు బేతా పీకురా పీకు నువ్వు రాకుండా నువ్వు నువ్వు రావా నువ్వు వచ్చి సమాధానం చెప్పు లేకపోతే సమాధానం చెప్పింది ఆడవుడు నువ్వుడు నీకు సమాధానం చేస్తాను నువ్వు అసలు నువ్వు చూసావా మీరైపోయింది ఊర్లో జనం చెప్పారు గొర్రెలోడు వచ్చాడు ఏ మేకలోడు అందుతాయి ఫ్లెక్సీలో
బర్రెలకు అందుతాయి ఎవరు నువ్వు చించుకున్నావు? డబ్బులు ఈ బర్రెలు చేస్తే చించుకున్నావు. అసలు ఈ బర్రెలేనా బర్రెలేనా ఆ రకం చించి ముక్కలు చేసి 50 రూపాయలు ఫ్లెక్సీలో మా బరి కూడా రాలా నువ్వు ఏయ్, అబద్ధాలు ఆడ ఏంటో? చదువుతున్నా నువ్వు నాలుగు అబద్ధాలు కోసి ఆడుతున్నావా? ఇదా నువ్వు అబద్ధాలు ఆడుతున్నావా? నాలుగు మొత్తం పీకెత్తా చదువుతున్నా అబద్ధాలు ఆడితే ఇది అట్టుండదు. ఆడ బళ్ళ తిరిగి బళ్ళ మీద కూరగాయలేమో టమాటకాయలు చిక్కుడుకాయలు అమ్ముకునే రకంలా ఉన్నాడు. నువ్వే అమ్మేదా ఇవన్నీ? వంకాయలు బీరకాయలు అనుకుంటా తిరిగే రకం ఇది. నేనా? ఆ, ఇది రకం ఎట్లున్నా? రకంగా మాడిపోయిన మంచోడు మసాలా ఉన్నావు. అట్లాగా ఉన్నావు నువ్వు. అరే ఎట్టుండరు నువ్వు ఎట్టున్నారు ఏదో. నువ్వు నా మాట అనవసరం డబ్బులు కడతారు చెబుతున్నా. ఏం చేస్తా ఏం నీకు చేస్తా మాత్రం ఉంది ఏందుందా? ఏందుందా? ఏముందండి? ఏంది? ఏళ్ళు ఇరుస్తా. ఏంది ఉన్నట్టు ఏందో పెద్దగా మాట్లాడతాం వచ్చాడు. ఏందో ఆడు రమ్మనంటే ఈ రమ్మనంట. ఏ రావు రావా? ఏ రావు రాకుండా మీరు ఏం చేస్తా ఏం చేస్తారా ఏం చేస్తా నీ 50 శాతం రూపాయలు తీసేసుకో. సాయంత్రం పంచాయతీలో ఏయ్, ఏళ్ళు చూపించండి ఏళ్ళు ఇరిగితే లాంబరి కొడకేముందో ఏంద్ర ఏళ్ళు చూపిస్తారా ఏళ్ళు చూపించండి ఏళ్ళు ఇరిగితే లాంబరి కొడకేముందో ఏంద్ర ఏళ్ళు చూపిస్తారా నువ్వు చూసావా నువ్వు చూసావా సాయంత్రం గుట్టలు లేకుండా ఊరేగిపోవచ్చు ఆ బండికి కట్టేసి మీ నిన్ను ఇద్దరిని. నిన్ను ఊరేగిస్తాను చూడు. పంచాయతీలో ఏయ్, ఆ. ఇట్లా కాడికి కట్టి 2 చేతులు ఇట్లా పెట్టి బొట్లు పెట్టి గుండు చేసి ఇట్లా తిరిగేతాడు చేస్తావు నిన్ను ఏదో అనుకుంటున్నాను. ఇద్దరు బొట్లు పెట్టి గుండు చేసి ఇట్లా తిరిగేతాడు చేస్తావు నిన్ను ఏదో అనుకుంటున్నాను. ఇద్దరు కాదు, ఇద్దరు కాదు. ఏయ్, ఉంది సాయంత్రం ఏం ఉంది నీకుంది? బొట్లు ఇప్పుడు రాకుండా ఉండండి. కడ్డాయిల మీద పెట్టి ఆ? బొట్లు పెట్టి గుండు గీరిచ్చి ఇట్లా తెప్పుతావురా నిన్ను ఏంది అనుకుంటున్నావు ఏదో రోడ్డు మీద తాజ్పాములు ఆడిచ్చేవాళ్ళ ఉండవు కుక్క ఏంద్ర నువ్వు చెప్పేదా తిరగరా బండి ఒకటి వేసుకో కూరగాయల బండి ఎమ్మెల్యే వచ్చేటప్పుడు ఆయన చూస్తాడు నీకు నీ ముఖాన్ని వేస్తాడు ఇద్దరు కొందరు రండి ఇక్కడ. ఇద్దరు కాదు నువ్వు ఇప్పుడు తీసుకొస్తా నేను పెద్ద మందిని తీసుకొస్తా నీకు కొందరు